ప్రచండ మనోహర్తో ఇంట్లో ఎలాగైనా పూజ చెయ్యాలి మనోహరి అని చెప్పటంతో మనోహరి వెంటనే అమర్తోటి అమర్ నీకు గతం గుర్తుకు రావాలంటే మనం ఈ ఇంట్లో పూజ జరిపించాలని అమర్తో చెప్పేసరికి అప్పుడు అమర్ సరే మనోహరి అలాగే పూజ జరిపించు అని అంటూ ఉండేసరికి అమర్ పూజ చేయటానికి ఒప్పుకున్నందుకు మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు ప్రచండ మనోహరి చంబ ముగ్గురు కలిసి పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటానికి సిద్ధమవుతూ ఉంటారు. హాల్లో బాగి రాతోడు పిల్లలందరూ కూడా అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అమర్ మెట్లపై నుంచి దిగుతూ హాల్లోకి వస్తాడు. అలా వచ్చిన అమర్ని చూసి మనోహరి రా అమర్ నీకోసమే ఎదురు చూస్తున్నాం, ప్రచండ పూజకు మొత్తం ఏర్పాటు చేశాడు అని అంటూ ఉండేసరికి అప్పుడు అమర్ మనోహరి ఈ పూజ నా గతమంతా నాకు గుర్తుకు రావటానికేనా అని అమర్ మనోహర్ని అడుగుతుండేసరికి అవునమర్ అని మనోహరి అంటూ ఉంది. ప్రచండ కూడా బాబు పూజకి మొత్తం ఏర్పాట్లు చేసేసాం, ఇక మీరు పూజలో కూర్చోవటమే మిగిలింది అని చెప్పటంతో వెంటనే ఒక్కసారిగా అమర్ అవసరం లేదు అని గట్టిగా అంటూ ఉండేసరికి అమర్ అలా గట్టిగా అనేసరికి ప్రచండ చంబ మనోహరి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత అమర్ ఎందుకంటే నాకు గతం గుర్తుకొచ్చేసింది అని చెప్పటంతో రాతోడ్ పిల్లలు బాగి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే అమర్ ఆ ఎదురుగా ఉన్న అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలో ఉన్న ఈమెనే నా భార్య, అగో ఎదురుగా ఉన్న వాళ్ళందరే నా పిల్లలు, ఇక నా గతం మొత్తం కూడా నాకు గుర్తుకు వచ్చేసింది అని చెప్పటంతో అమర్ అలా మాట్లాడుతున్న ఒక్కో మాటకి మనోహరికి చెమటలు పట్టి వణికిపోతూ ఉంటుంది. రాతుడు మాత్రం మిస్సమ్మ సార్కి గతమంతా గుర్తొచ్చేసిందంట, ఇది మనకి చాలా మంచి గుడ్ న్యూస్ కదా అని రాతోడ్ బాగితో అంటూ ఉండేసరికి బాగి మాత్రం అమర్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. పిల్లలు మాత్రం డాడీకి గతం గుర్తొచ్చేసిందంట అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. చంబా మాత్రం మనోహరి అమర్ సార్కి గతమంతా గుర్తొచ్చేసిందంట, అంటే నువ్వు చేసిన పనులన్నీ కూడా గుర్తొచ్చేసినట్టే కదా, ఇంకా నీ పని అయిపోయిందేమో అని చంబ మనోహర్తో అంటూ ఉండేసరికి మనోహరి మాత్రం ఏమి మాట్లాడకుండా భయపడుతూనే ఉంటుంది. అమర్ మాత్రం మనోహరి వైపు గతమంతా గుర్తుకొచ్చేసరికి మనోహర్ని చంపేయాలన్నట్లుగా కోపంగా మనోహర్ వైపు చూస్తూ ఉంటాడు. మరి గతం గుర్తుకొచ్చిన అమర్ మనోహర్ని ఏం చేస్తాడనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.